అప్పుడు నేను 8th క్లాస్ చదివాడిని. తను మా సోషల్ టీచర్. నన్ను కాదని కొన్నాళ్ళకి మా ప్రిన్సిపల్‌ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అవును. Welcome back to Cheers with Cheng. So we are going to react to Manmadadu movie. మీరు చూస్తున్న అధికారం వాడి వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. Oh, that's good. Actually, he is explaining to her. బెంగళూరు, మేమంతా హైదరాబాద్ లో ఎందుకంటే విడివిడిగా ఉండడం, అందరం కలిసి ఒకే చోట ఉండదు కదా. నాకు అదే అనిపిస్తుంది బాబు. మీరు కూడా బెంగళూరు వచ్చేయండి, అంతేగాని తమ మాత్రం హైదరాబాద్ రాదు. ఎల్లుండి వాడి పుట్టినరోజు మీరు తిట్టకండి. ఇల్లుండి పుట్టినరోజు అయితే ఇప్పటి నుంచి తిట్టదంటావేంటి? అరే చూడు ఈ కార్ ఎంత బాగుందో. అది స్పోర్ట్స్ కార్ కింది. నీ బర్త్డేకి మీ బాబాయ్కి గిఫ్ట్ ఇదే. అదే ఇంకా నేను పక్క పేజీ తిప్పలేదు. ఏ అక్కడ విమానం ఉందిలే. సార్ Oh, in that rain, no? Yeah. Yes. He has given his clothes. ఏంట్రా వాడు చొక్కా లేకుండా తిరుగుతున్నాడు? కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు, పిచ్చి. దానిలో ఎవడో చొక్కా లేకుండా కనిపిస్తే వాడికి తీసి డబ్బులు ఇస్తే సరిపోయింది కదా. ఆ క్షవరం కూడా అయింది. ఊరుకోండి మీరు మరి మోయ్ గారు. దారిలో పిల్లాడు వర్షంలో తడుస్తూ ఉంటే చూడలేక చొక్కా ఇచ్చాడు. అదేమన్నా తప్ప మీరే చెప్పండి. ఇలా గారం చేసి వాడిని జరగొట్టున్నా. ఇందాక పొరపాటున పుట్టినరోజుకి ఏం కావాలంటే ఏ బట్టలో బూట్లో కొనుక్కోమని చెప్పాలి. కారు కొనమంటారు. మీరే చూడండి మోయ్ గారు ఎంత ముద్దుగా ఉందో. వాడికి నచ్చిందా? వారికి ఎందుకు నచ్చదు? రేటే మనకు నచ్చదు. ఎంత ఉంటుంది ఏంటి? 25 lakhs. 10 లక్షల. అది కూడా వెంటనే దొరకదండి. ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికో కాదు. అది కాకుండా మోహన్ రావు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో నాకు తెలియదు. వాడు పుట్టినరోజు పొద్దున్నే కారు వాడిట్లో ఉండాలి. He was a different person. Yeah. Oh, another hero. ఎవరు కావాలండి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరెవరు? నువ్వెవరు? నేను మోహన్ రావు గారి చెల్లెలి కూతుర్ని. ఏలూరు నుంచి వచ్చాను. నేను మోహన్ రావు గారి బాస్ మనోడి. ఇక్కడే ఉంటాను. ఆయన ఉన్నారా? లేరు. మీ పేరేంటి? మహేశ్వరి. బాల, చాలా ఊళ్ళగా ఉంది. ఏంటి? అలా మొహం మీద తలపేయడం మేనర్స్ కాదు, తెలుసా? పేరు చెప్పగానే మొహం మీదే బాలేదని చెప్పడం కూడా మేనేజ్ కాదు, తెలుసా? నవ్వుతే బాగుంది. Oh, that He Rome. openly likes it. బాయ్. Rome has started now. Yeah. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ సంవత్సరం నుంచి అయినా తిరుగుళ్ళు అవి మానేసి సొంతంగా తీసుకుని బాగా సంపాదించి పైకి రావాలని మీ బాబాయ్ చెప్పినవన్నీ చేసే నాకు వయసు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు. అందుకే అవే పట్టించుకోకు. నా యవ్వనాన్ని కూడా నువ్వే ఎంజాయ్ చేయి. హ్యాపీ బర్త్డే. Gifted the car. Oh. థ్యాంక్స్ తాతయ్య. బాయ్ బాయ్. Well, rich. Yeah. Showing. నువ్వు వెళ్ళు. త్వరగా చేయండి రా బాబు, చెప్పేది. మోయ, ఏంటమ్మా? మీ అవి ఏం చేస్తుంటాడు? ఖాళీగా ఉన్నాడు కదమ్మా, కారులో తిరుగుతుంటాడు. కాబట్టి అమ్మాయితో డాన్స్ చేస్తూ ఉంటాడు. He has that rich look actually. Yeah. And that romantic look. లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా నేను నేనుగా లేని నిన్న మొన్నలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా తేనె పట్టు లేగినట్టు నా మనసుని వరపున ముంచిన లేనిపోని ఊహల్లో ఏమిటో That was a cool song. Yeah. చెప్పవ కను రెప్పలకే మాటొస్తే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో
She's very traditional kind, right? That too, he is dancing with all the girls, no? So maybe. నేను షాపింగ్ వెళ్ళొస్తాను మాయా. త్వరగా వచ్చేయమ్మా, అసలు ఈ ఊళ్ళో కూడా మంచిగా కాదు. మాయ చెప్పింది కరెక్టే. ఏంటి? మీకు తెలియదండి, ఇప్పుడే మా మాయ మీ గురించి చెప్తున్నాడు. కూర్చోండి. ఎవరు? బంగ్లా నుంచి మీకోసం వచ్చారు మాయా. ఎవరు? అదే మాయా, నిన్న రాత్రి ఏం చేస్తారని అడిగితే ఖాళీగా తిరుగుతూ అమ్మాయితో డాన్స్ చేస్తారని చెప్పాలి ఆయన. నువ్వు లోపలికి వెళ్ళి కాల్స్ తీసుకో. అలాగే. ఏంటి బాబు, డబ్బులా? ఎంత? 25, 100, 1000? He's taking money. ఏంటిది? కాఫీ. నేను తాను. ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. ఇదిగో బాబు. థ్యాంక్స్ అంకుల్. డబ్బు జాగ్రత్త బాబు. అందుకే అంకుల్, నా దగ్గర ఉంటే ఏమవుతున్నాను Oh, డబ్బులు ఖర్చు పెట్టేస్తా. ఏమండి, అది నా బ్యాగ్. తెలుసు, నేను షాపింగ్కి వెళ్తున్నాను రా. మీతోనా? ఏ? బాగుండదేమో. ఒకసారి వస్తే కదా బాగుంటుందో లేదో తెలిసేది. బెంగళూరులో షాపింగ్ త్వరగా మూసేస్తారా? ఏ? Bangalore is the location. He's in Bangalore and now he's in Hyderabad. మీరేమనుకోనంటే ఒక మాట అడిగినా? ఏంటి? నిన్న రాత్రి మీతో డాన్స్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా? ఏంటి? అదే అమ్మాయిని. నువ్వే చెప్పావుగా ఖాళీగా ఉన్నాను, అందుకే డాన్స్ పెళ్లి చేసుకోవడానికి కాదు. సారీ. అవి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీకు. Oh, ఆ అబ్బాయిని తెలుసా? నా ఫ్రెండ్. that day. Yeah. హాయ్ అభి. Hi. How are you? Fine. He knows all girls. Bye. Now he hates women. ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవట్లేదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. లేటెస్ట్ డ్రెస్ కి ఉంటే చూపించండి ఈవిడికి. షూర్. సీ దిస్ వన్ సార్. ఇల్లు ఉంది అట్లేవి. A small person bill. Yeah. అభి, He's shocked actually there. థ్యాంక్స్. ఎందుకు? మీ పనులన్నీ మానుకొని నా కోసం చాలా టైం వేస్ట్ చేశాను. నిజం చెప్పనా, నాకు అసలు ఏ పని లేదు. అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్కి వెళ్తే ఎవరైనా లైన్ ఇస్తారేమో అని భయపడి కూడా వచ్చానంతే. అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? ఇంత కష్టపడి తీసుకొచ్చాను, కనీసం గుడ్ నైట్ చెప్పా? గుడ్ నైట్. అలా కాదు, ఇలా. Oh. She's beautiful. Very detailing. Yeah, See, yeah. the way he holded her hand. That too, leaving time also. Yeah. So it's completely like that window. This one, no? There also window. There he will be down and. Oh, cloth is over. నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఇందాక సరిగ్గా ఆడలేదు అందుకని. కహానీలు చెప్పుకో, నేను కూడా ఒకప్పుడు అమ్మాయికి ఇలాగే లైన్ వేసేవాడిని. అందుకే నువ్వు కూడా అనుకున్నాను అంతే. ఏంటి ఏం చేస్తున్నావు? వంట. కొంచెం మంట ఎక్కువైనట్టుంది. ఓ ఏమన్నా పాప, వెరీ గుడ్. ఆ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? నువ్వు సైట్ చేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? మీనాక్షి. పేరు చండాలంగా ఉంది. అమ్మాయి అద్భుతంగా ఉంటుంది. ఆ టమాటా పప్పుతో పాటు బంగాళదుంప వేపుడు కూడా ఉంటే కుమ్మేయచ్చు అంతే. తర్వాత ఏముంది, పెరుగన్నం. నేను అడిగేది అమ్మాయి గురించి. మీనాక్ష అలా చాలా రోజులు చూశాక ఒక రోజు తెగించి, అరే ఇండియా జింబాబ్వే మ్యాచ్ వస్తుంది చూడలేదా? తెగించి ఏం చేశా?
ఐ లవ్ యూ మీనాక్షి అని చెప్పేశాను. ఆ అమ్మాయి ఏమంది? కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది. అప్పటి నుంచి మాట్లాడడం మానేసి. కొట్టిందా? అప్పుడు నేను 8th క్లాస్ చదివేవాడిని. తను మా సోషల్ టీచర్. నన్ను కాదు కొన్నాళ్ళు మా ప్రిన్సిపల్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవును నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఊరికే. కాదు ఏదో ఉంది. అరే పొయ్యి మీద కూర పర్లేదు మాడిపోతుంది. ఆడిని ముందు నువ్వు చెప్పు. సచిన్ అరే జింబాబే బ్యాటింగ్ చేస్తాడు సచిన్ అవుట్. మంచి మ్యాచ్ అది చూడండి. రాత్రి రీప్లే వస్తుంది. ముందు నువ్వు చెప్పు. నిజంగానే సరదా అడిగానంతే. సరదాకా ఇంకా నేనంటే ఇష్టం కాబట్టి అడిగామా అనుకున్నాను. ఓకే. His voice also husky voice actually. That's why the romantic feel. అది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎలా ఉంది? Oh, he is having a plan that time. వాళ్ళ ఆఫీస్ ప్లాన్ ఇది. ప్లాన్ కూడా కాపీయానా? ఏ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలన్నా పబ్లిసిటీ కోసం బాంబే దాకా వెళ్ళట్లేదు. మనమే డిజైన్ చేస్తాం. ఇప్పుడు మనకున్న చాలవట్రా. ఇది నా కోసం కాదు నాన్న, అభి కోసం. ఈ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనమే తీసుకుంటున్నాం. ఇక్కడ మహేశ్వరి బాబు మార్కెట్ నుండి కొంచెం తీసుకురామా? అలాగే అండి. Oh, there only that planning is happening actually. Yeah, the company which is they're having now. She is in His room. He's coming now. Oh. That too, he wearing dresses also. Yeah, different. థ్యాంక్ యూ. ఇదిగో ఇదే నీ ఆఫీస్. ఇది నీ క్యాబిన్. ఇక్కడ కాపీ రైటర్స్ ఉంటారు. ఇది క్రియేటివ్ డైరెక్టర్స్ రూమ్. ఇది బోర్డ్ మీటింగ్. ఇది 2 రెస్టారెంట్స్. ఈ ఏరియా అంతా Oh, he is seeing actually. బాగుందండి. అయితే ప్లాన్ ఓకే కదా? ప్రొసీడ్ అయిపోదామా? మహేశ్వరి అందరికి కొంచెం కాఫీ తీసుకురామా? అలాగే మావయ్య. మరి ఇదేంటండి? అర్జెంట్ గా ఫోటో సెషన్స్ అవి చేయాల్సి వస్తే ఇది స్టూడియో అన్నమాట. ఓకే యు లైక్ ఇట్? బాగుంది. He saw that, right? He is not liking it actually. ప్లీజ్ అభి వద్దు. ఎవరైనా చూస్తారు. He will be seeing. Feels like. దీని బడ్జెట్ ఎంత ఉంది? ఎంత 50 lakhs అవుతుందన్న. రేపు నువ్వు ఒకసారి హైదరాబాద్ వచ్చి పేపర్స్ సైన్ చేయాలి. రేపా? కుదరదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఒకసారి వెళ్ళరా నాన్న, బాగా చేస్తున్నాడు కదా. సరే తాతయ్య. Oh, so many work. What is working? నువ్వు కాఫీ తాగటం ఎప్పుడు మొదలెట్టావురా? It's a romantic thing. But he's in tension. కోపం వచ్చిందా? సారీ. ఎవరైనా చూస్తారేమోనని ఎంత భయం వేసిందో తెలుసా? నీ కోపం వచ్చినా నేను ఎంత భయపడ్డాను తెలుసా? ప్లీజ్ అలా చూడకే, నాకు ఏడుపు వస్తుంది. నేను పాలిష్ చేసుకున్న పద్ధతి ఇదేనా? ఇంట్లో కాటుందా? ఇవాళ రాత్రి పొద్దున కిచెన్లో కాదు, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఏంటి? రాత్రి 12ంటికి అందరూ పడుకున్న తర్వాత సిగ్నల్ ఇస్తాను, గాడిలోకి వచ్చి. నువ్వు మరీ అలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టం. నీకు అసలు సిగ్గులేదు. He see. Oh. తాతగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు బాబు. ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు పొద్దున హైదరాబాద్ వెళ్తున్నాను. ఎప్పుడు వస్తావు? 3 రోజులు వచ్చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. అని వచ్చేప్పుడు నీకోసం ఏం తీసుకురాను? చార్మినార్. అదమ్మరు చెప్పేది పూర్తిగా విను. చార్మినార్ దగ్గర గాజులు అమ్ముతారు, చాలా బాగుంటాయి. ఓకే తీసుకొస్తాను. గుడ్ నైట్. అభి అక్కడ దిగ్గానే నాకు ఫోన్ చేయి. తప్పకుండా చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. It was very romantic. గుడ్ నైట్. గుడ్ నైట్. But he's seeing everything. గుడ్ నైట్. He'll tell, I think. ఏంటి మావయ్య?
నా జీతం నెలకు 4,000. నేను ఇక్కడ 35 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. మహాలాంటి వాళ్ళు 5-6 మంది నా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళ వంశానికి, ఆస్తికి, అంతస్తుకి అభి ఒక్కడే వారసుడు. అతను ఒక పుట్టినరోజుకి అయ్యే ఖర్చుతో ఓ మధ్యతరగతి కుటుంబం 10 ఏళ్ళు బతుకుతుంది. దూరం నుంచి చూస్తే ఆకాశం భూమి కలిసినట్టు అనిపిస్తాయి, కానీ అది అబద్ధం. అలాగే మన అవుట్ హౌస్ స్పిరిట్ చూస్తే వాళ్ళ బంగ్లా కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది, అది కూడా అబద్ధమే. అంత డబ్బున్న అందరితో మామూలుగా ఉండటం వాళ్ళ మంచితనం. వాళ్ళు ఎంత చదివించినా మనం ఉండాల్సిన చోట ఉండటం మన సంస్కారం. నేను ఇదంతా ఎందుకు చెప్పానో నీకు అర్థమైంది అనుకుంటా. There also he is only telling that friendship. Here he is other thing. He told no. Oh, she'll not come. She'll go, I think. That too, he's in that white dress. Wow. Yeah. Both are looking so nice. Combination. Yeah. మీరు చాలా డబ్బున్న వాళ్ళంటే కదా. దేవుడు కొందరు కొన్ని ఇస్తాడు మహి. నీకు అందం ఇచ్చాడు, నాకు డబ్బు ఇచ్చాడు. జోకులొద్దు, నేను సీరియస్ గా అడుగుతున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నా. నువ్వు అందంగా లేవా? నాకంటే అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడలేదా? చూశాను, కానీ ప్రేమించలేదు. ఎందుకని? ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నీ చుట్టూ అంతమంది అమ్మాయిలుంటే నేను మాత్రమే ఎందుకు నచ్చాను? He has answered that. Yeah. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో చెప్తాను. Wow. Oh, their song. Yeah. Wow, what a location. That he will not compromise the director. Last time also we have seen the location for songs. Like Finland location and all last time we have seen. With Vengi garu. Yeah, so much songs also used to be there. Wow, what a location. Where it is. Don't know. కలవరమో తొలివరమో తెలియని కరుణిది. I think this dress only, no? She wore there. In the dressing time, the last dress. You're still remembering. Because that was a good scene, no? That he was in. Yeah. His expression also was there, no? There. He was shocked to see her So in because this of that. Oh, justified. She's not using much makeup too, right? ఎక్కడ జరగని గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది ఎవరు కలహృదయం. That traditional dress is suiting more for her actually. This hairstyle is an old one. That is suiting. I think like that only they have casted. The traditional beauty. Rich and beauty. The combination. Oh. He's only saying. I think we'll stop it here. Yeah. So we'll see in next Actually, scene. that flashback not yet over. It has started, but it's building up. But they like each other. But this what Uncle is telling is correct to me because they are very friendly to them. But they should not. He is very loyal. He'll be in there also, like no naku nacho also. There also he'll be telling about values only, the friendship things. Here it is a different story, but whatever it is, we'll feel that he's also right. So no, that is there actually. Actually, this flashback starts. I thought there is going to be a flashback, but I thought that he's going to narrate to her. And that too, somehow she'll be knowing like that. Yeah. Also, maybe auntie also is there, no? But later on, like the chairman itself has told, and because he insulted her like anything. It's not like that, one time. Every time he is insulting, and also he stole her idea too. Yeah. But still, she was like,
fine kind. She was thinking that okay, he would have also had the same thought. idea and all those things. You know, she's in her point of view, she's correct only whatever she's doing. But the time, you know, he's almost like targeting her or pointing her like that. So she decided to resign the job and all. That was and all. But what is the purpose? Like, you know, he is explaining that is like his uncle. No, because he already told the chairman, because he want that company to be grow, and there again he is not that much responsible actually. But Sonali character, she already worked in some mudra agency or something like that told, so she already have a potential actually. So that the chairman knows. So he don't want, she has to go from that company. Okay. So that there he wanted the given to the he's telling that he's not the person you are seeing. Yeah. So there he's explaining the flashback story. Because he want that girl actually to be in the office. That is the reason. Now the thing is like, you know, he fall in love with that traditional girl, and but the uncle is not allowing. He's not a villain. No, but he, according to his point, whatever their relation is not good actually, because if they come to know how they are going to react, and especially he's working with that company past 35 years. That is the thing. That is 4,000 is the salary. That's the thing. That is what he's telling me. How much how much money he's spending. The hero is spending so much money. That's the reason, 10 years we can leave with that money, whatever money he spent for his birthday. That's what he's telling. So that's the for values, 25 lakhs almost, the car. Yeah, the values, what he's telling, what he's thinking is correct only. Now the thing is like, what is going to happen in their relationship? Yeah, because both sides is right actually. Because and he's going to Hyderabad. Yeah. He's going to Hyderabad, and 3 days he said he'll be coming back and all thing. But what would be happening to their relation, and how he started hating girls and women and all, like, because before that like he is having more friendship with girls only actually. He knows every girl's name, and his birthday parties and all, more like girls only coming actually, like, but what is the point that he got that kind of attitude. And that too, he's having a good character also, like caring, and who need the like anything, he's ready to help also actually. So there also his character is good. But now we are seeing now the present, he's a totally different person. That is the thing, like complete different person. So how it's going to happen, we'll see in another video.